గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ప్రీవియస్ క్లాస్ చూసారమ్మా, మనం ఏం చెప్పుకుంటున్నాము? సెకండ్ చాప్టర్లోకి ఎంటర్ అయిపోయాం కదా. వాట్ ఈస్ దట్? లీనియర్ ఆపరేషన్స్ ఇన్ వన్ వేరియబుల్ కదమ్మా. అందులో నేను ఓన్లీ వన్ ప్రాబ్లమే మీకు హోంవర్క్ ఇచ్చాను. ఎక్సర్సైజ్ 2.2. ఓపెన్ యువర్ టెక్స్ట్ బుక్స్. ఎక్సర్సైజ్ 2.2లో నేను ఏం చెప్పాను? 1 to 2 ప్రాబ్లమ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. థర్డ్ ప్రాబ్లం మీకు హోంవర్క్ ఇచ్చాను కదా. నౌ లెట్ us start the fourth one. What is the fourth one? Here this is the fourth figure. Here okay children, this one here, this angle is 2x plus 7 degree. Here this angle is 45 degree. This here x, y, z. We find out x value. Okay na? చూడండి ఒకసారి, ఇక్కడ 2x plus 7 45 degrees. ఇక్కడ ఇవి 2 sides ఉన్నాయి కదా. ట్రయాంగిల్ హ్యాస్ 3 sides. ఈ 3 sides లో మనకి 2 sides ఉన్నాయి కదా. సో ఈ 2 sides మీనింగ్ ఏంటి అని అంటే, ఇక్కడ వీడికి ఇలా ఇచ్చాడు కదా. ఇలా ఇచ్చాడు అంటే మీనింగ్ ఏంటి? దిస్ ఈజ్ ఏ ఐసోసెల్స్ ట్రయాంగిల్ బికాస్ హియర్ బోత్ సైడ్స్ ఆర్ ఈక్వల్ లెంత్. బోత్ సైడ్స్ ఈక్వల్ లెంత్ ఉంటే దాన్ని మనం ఏమంటాము? ఐసోసెల్స్ ట్రయాంగిల్ అంటాం. ఓకేనా? అలాగే మనకి ఐసోసెల్స్ ట్రయాంగిల్లో 2 sides ఈక్వల్గా ఉంటాయి. అలాగే 2 angles కూడా ఈక్వల్ అన్నమాట. దట్ మీన్స్ యాంగిల్ y అండ్ యాంగిల్ z బోత్ ఆర్ ఈక్వల్. ఓకేనా? ఇన్ ఏ ఐసోసెల్స్ ట్రయాంగిల్, in a isosceles triangle in isosceles triangle both sides are equal. Both sides are equal and both angles are also equal. Both angles are equal. Therefore angle y equal to angle z. Okay children, then 2x plus 7 degree equals 45 degree. ante kadamma, angle y antenemo 2x plus 7, యాంగిల్ z అంటేనేమో 45 degrees. ఓకేనా? సో ఇప్పుడు ఈ రెండు మనకి ఈక్వల్ అన్నట్టు. వి ఫైండ్ అవుట్ ఓన్లీ x వాల్యూ. సో ఆఫ్టర్ ట్రాన్స్పోజింగ్ ప్లస్ వాల్యూ బికమ్స్ -7. దెన్ 2x is equal to 45 minus 7. Here 45 minus 7. 15 minus 7 8. Here 3 38. Then 2x equal to 38 degree. Then x equal to 38 by 2. Here 2 ones are 2, 2 9s 19s are. Then x equal to 19 degrees. Are you understood? Okay children. ప్రతి ప్రాబ్లం మీరు క్లాస్ వర్క్ లో నోట్ చేసుకోవాలి. అర్థమవుతుందా? క్లాస్ వర్క్ లో మీరు నోట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ 5th one. This is 2x and this one is 3x plus 10 degree. Here this one is O, this one is A, B, C, D. Okay children, here we see two triangles. And also this student ikkada this line and this line extend
హియర్ బోత్ లైన్స్ ఆర్ ప్యారలల్ లైన్స్. ఎక్స్టెండ్ చేస్తే ఏముంది ఇక్కడ 2 లైన్స్ కూడా ప్యారలల్ లైన్స్ కదా. సో హియర్ బోత్ ఆర్ ప్యారలల్ లైన్స్ అండ్ దిస్ లైన్ ఈస్ ఇప్పుడు ఇక్కడ ఈ లైన్ మనం ఎక్స్టెండ్ చేస్తే దిస్ లైన్ ఈస్ ట్రాన్స్వర్సల్ లైన్. మీకు ఈ చాప్టర్లో ఈ ఎక్సర్సైజ్ స్టార్టింగ్ ముందు నేను చెప్పాను కదా. సో ఇవి రెండు ప్యారలల్ లైన్స్. ఈ ప్యారలల్ లైన్స్ రెండింటిని ఇంటర్సెక్ట్ అవ్వకుంటూ వెళ్ళే లైన్ ఏమంటాం మనము? ట్రాన్స్వర్సల్ లైన్ అంటాము. ఓకేనా? సో దిస్ ఈజ్ ఏ ట్రాన్స్వర్సల్ లైన్. హియర్ ట్రాన్స్వర్సల్ లైన్, హియర్ this angle is 2x and this angle is, both angles are opposite angles. Both angles are opposite angles and opposite inner angles అన్నమాట. సో ఈ ఆపోజిట్ యాంగిల్స్ బోత్ ఆర్ ఈక్వల్. ఆపోజిట్ యాంగిల్స్ లో రెండు కూడా ఈక్వల్ అవుతాయి. దట్ మీన్స్ హియర్ ఇక్కడ 2x అనుకుంటే అప్పుడు మనకి ఇక్కడ 2x అవుతుంది కదా. ఓకే, ఆ లైన్ వదిలిపెట్టండి, అంటే ఆ టాపిక్ వదిలిపెట్టండి. సరే, ఇప్పుడు ట్రాన్స్వర్సల్ లైన్లో సేమ్ సైడ్ ఉన్నటువంటి లైన్ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి, అలాగే ఆపోజిట్ సైడ్ ఉన్నటువంటి యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి. ఓకేనా? ఇప్పుడు ఇది మనం ఇది లీవ్ చేసేయండి ఈ పాయింట్ని. నెక్స్ట్ ఇంకొక పాయింట్ తీసుకుంటే ఇక్కడ మనకు ఆల్రెడీ ఇవి ఇచ్చారు కదా. ఈ సింబల్ అంటే ఏమని చెప్పాను? ఈ సైడ్ అండ్ ఈ సైడ్ అంటే బోత్ 2 sides ఆర్ ఈక్వల్ అని చెప్పాను కదా. సో ఈ రెండు సైడ్స్ ఈక్వల్ అన్నప్పుడు 2 యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి కదా. అప్పుడు ఏమవుతుంది? దిస్ వన్ ఈస్ 3x + 10 degrees అయితే అప్పుడు ఇక్కడ యాంగిల్ O ఏమవుతుంది? యాంగిల్ O ఆల్సో 3x + 10 degree అవుతుంది. దట్ మీన్స్ యాంగిల్ B ఈక్వల్ టు యాంగిల్ O అవుతుంది కదా. అలాగే మనము ట్రాన్స్వర్సల్ లైన్ తీసుకుంటే యాంగిల్ C ఈక్వల్ టు యాంగిల్ A అవుతుంది. క్లియర్ కదా? యాంగిల్ C ఈక్వల్ టు యాంగిల్ A అండ్ యాంగిల్ B ఈక్వల్ టు యాంగిల్ O. ఓకేనా? ఇవి మనకి క్లూస్ అన్నమాట. ఇక్కడ మనకి ఇవి ఇచ్చారు కదా, ఈ క్లూస్ని బట్టి మనము దీన్ని సింప్లిఫై చేయాలి. క్లియర్ కదా? సో ఇప్పుడు మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చినటువంటి డేటాను రాసుకుందాం. యాంగిల్ B ఈక్వల్ టు 3x + 10. యాంగిల్ B is equal to 3x + 10. యాంగిల్ C ఈక్వల్ టు 2x. We find out x value. Here ఇప్పుడు మనము ట్రయాంగిల్ ABO తీసుకుంటే this is a isosceles triangle. అప్పుడు ఏమవుతుంది? హియర్ యాంగిల్ B ఈక్వల్స్ యాంగిల్ O అంతే కదా. బోత్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి యాంగిల్ B అనేది యాంగిల్ O కి ఈక్వల్ అవుతుంది. దట్ మీన్స్ యాంగిల్ B ఈక్వల్ టు 3x + 10 అండ్ యాంగిల్ O ఈక్వల్స్ 3x + 10. యాంగిల్ O ఆల్సో 3x + 10. నెక్స్ట్ మనకి 2 ఉన్నాయి. థర్డ్ వన్ కనుక్కోవడం చాలా ఈజీ కదా. సరే, అలా కాకపోయినా కానీ యాంగిల్ C ఈక్వల్ టు యాంగిల్ A రాసుకోవచ్చు కదా. సో యాంగిల్ C అండ్ యాంగిల్ A ఆర్ ఏంటవి? ఆపోజిట్ సైడ్స్, ఆపోజిట్ యాంగిల్స్. Then angle C equals angle A. Here both are equal to 2x degrees. In a triangle, angle A plus and in a triangle 3 angles are sum of 3 angles are in a triangle sum of 3 angles are equal to 180 degrees. In a triangle sum of 3 angles are equal to 180 degrees. Here angle, that means angle A plus angle B plus angle O ఈక్వల్ టు 180 degrees. ఇప్పుడు మనం ఈక్వల్ చేద్దాం. మీకు అర్థమవుతుందా? స్టెప్స్ అర్థమవుతున్నాయి కదా. ఎలా వచ్చినాయి టీచర్ అని అంటే చెప్పే కదా, యాంగిల్ B యాంగిల్ O రెండు ఈక్వల్. ఎందుకు అని అంటే
ఇవి రెండు ఐసోసెల్స్ ట్రయాంగిల్, అంటే టూ సైడ్స్ ఈక్వల్ కాబట్టి టూ యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతాయి. ఓకేనా? అలాగే నెక్స్ట్ ఇది అక్కడ యాంగిల్ ఏ అండ్ యాంగిల్ సి బోత్ ఆర్ ఆపోజిట్ యాంగిల్స్. సో ఆపోజిట్ యాంగిల్స్ కాబట్టి మనం ఏం చేస్తున్నాము, ఈక్వల్ చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఇది ట్రయాంగిల్, ఒక ట్రయాంగిల్లో సమ్ ఆఫ్ ది త్రీ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ టు 180 degrees కదా, కాబట్టి మూడింటిని నేను ఈక్వల్ చేసి 180 degreesకి ఈక్వల్ చేశాను. సో ఇప్పుడు యాంగిల్ ఏ చేద్దాం. వాట్ ఈస్ ద యాంగిల్ ఏ? యాంగిల్ ఏ ఈక్వల్ టు 2x ప్లస్ యాంగిల్ బి 3x ప్లస్ 10, యాంగిల్ ఓ ఆల్సో 3x ప్లస్ 10 ఈక్వల్ టు 180 degree. Here we added like terms, that means variables అన్ని కూడా యాడ్ చేద్దాం, కాన్స్టెంట్స్ అన్ని కూడా యాడ్ చేద్దాం. Here 2x plus 3x plus 3x plus 10 plus 10 equal to 180. 2x plus 3x 5x, 5x plus 3x 8x, 8x plus 20 equal to 180. Here 8x equals 180 minus 20. Here plus 20 becomes minus 20 after transposing. Then 8x equals 180 minus 20, 160. Then x equals 160 by 8. 8 table lo 8 ones are 8 twos are. Then x equal to 20 degrees. x equal to 20 degrees. మనకు కావాల్సింది కూడా ఓన్లీ x వాల్యూనే కదా, కాబట్టి x equal to 20 degrees. క్లియరా? ఐసోసెల్స్ ట్రయాంగిల్ స్పెల్లింగ్ మీరు ఒకసారి చెక్ చేసుకోండి అమ్మ. అది నాకు తెలిసి ఎక్కడో 1 or 2 స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటుంది. మీరు ఒకసారి చూసుకొని దానికి కరెక్ట్ స్పెల్లింగ్ రాసుకోండి ఐసోసెల్స్కి. ఓకేనా చిల్డ్రన్? నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు వర్డ్ ప్రాబ్లమ్స్, పేజ్ నెంబర్ 46. 46లో సెకండ్ వన్ చూడండి. ద డిఫరెన్స్ బిట్వీన్ టూ నెంబర్స్ ఈజ్ 8. ఇఫ్ 2 is added to the bigger number, the result will be 3 times the smaller number. Find the numbers. ఏమంటున్నాడు ఇక్కడ? రెండు డిఫరెన్స్ బిట్వీన్ 2 నెంబర్స్ అన్నాడు. అంటే 2 నెంబర్స్ ఉన్నాయి, ఆ 2 నెంబర్స్ని డిఫరెన్స్ చేస్తే, దట్ మీన్స్ మైనస్ చేస్తే ఏమవుతుందంట? 8 వస్తుందంట. 2 నెంబర్స్ ఉన్నాయి, ఆ 2 నెంబర్స్ని సబ్ట్రాక్షన్ చేస్తే 8 వస్తుంది. ఓకే, ఇంకొక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు చూద్దాం. ఇఫ్ 2 ఈజ్ యాడెడ్ టు ద బిగ్గర్ నెంబర్, ద రిజల్ట్ విల్ బి 3 times ద స్మాలర్ నెంబర్. ఏమంటున్నాడు? 2ని బిగ్గర్ నెంబర్కి యాడ్ చేస్తే ఆ నెంబర్ అనేది 3 times ఆఫ్ ది స్మాలర్ నెంబర్కి ఈక్వల్ అవుతుంది. ద రిజల్ట్ విల్ బి 3 times ఆఫ్ ది స్మాలర్ నెంబర్. అంటే బిగ్గర్ నెంబర్ ఉంది, బిగ్గర్ నెంబర్కి మనం 2 యాడ్ చేస్తే స్మాలర్ నెంబర్కి 3 times ఈక్వల్ అవుతుందంట. ఫైండ్ ద నెంబర్స్ అంటున్నాడు. చేద్దామా? నేను టెక్స్ట్ బుక్ క్వశ్చన్ టెక్స్ట్ బుక్లో చూసి చేస్తున్నాను, బోర్డు మీద రాయట్లేదు. మీరు టెక్స్ట్ బుక్లో చూసి క్వశ్చన్ రాసుకోండి. ఓకే చిల్డ్రన్, నేను ఇప్పుడు పడిచినటువంటి డేటాను మాత్రం రాసుకుంటున్నాను. వాట్ ఈస్ ద డేటా? ద డిఫరెన్స్ బిట్వీన్ the difference between two numbers. Two numbers equal to 8. The difference between two numbers equal to 8. Next, if 2 is added to the bigger number, the result will be 3 times
the result will be 3 times the smaller number. 3 times the smaller number. మనం ఇక్కడ ఏం చేయలేదు, వాడు ఇచ్చినటువంటి డేటాని మాత్రం రాసుకున్నాను. ఇప్పుడు ఇచ్చేటువంటి డేటాని మనము ఏం చేద్దాము, టర్మ్స్లోకి కన్వర్ట్ చేసుకుందాం. ఓకేనా? ద డిఫరెన్స్ బిట్వీన్ 2 నెంబర్స్ ఈజ్ 8. టోటల్గా మనకి 2 నెంబర్స్ అయితే ఉన్నాయి అని అర్థమవుతుంది. ఆ 2 నెంబర్స్లో ఫస్ట్ నెంబర్ ఎక్స్ అనుకుందాం, సెకండ్ నెంబర్ ఏమో వై అనుకుందాం. ఎందుకంటే మనకు తెలియదు కాబట్టి వి షుడ్ టేక్ ఇన్ వేరియబుల్స్. ఓకేనా? సో లెట్స్ bigger number is x, then smaller number is y. ఇప్పుడు సెకండ్ స్టేట్మెంట్ చూడండి. ఇఫ్ 2 is added to the bigger number, అంటే బిగ్గర్ నెంబర్ కి 2 ని యాడ్ చేస్తే, బిగ్గర్ నెంబర్ కి 2 యాడ్ చేస్తే that becomes the result will be 3 times of the smaller number. అంతే కదా వాడన్నది, బిగ్గర్ నెంబర్ కి 2 యాడ్ చేస్తే స్మాలర్ నెంబర్ 3 కి 3 టైమ్స్ ఆఫ్ ది స్మాలర్ నెంబర్ కి ఈక్వల్ అవుతుంది అన్నాడు. ఇచ్చిన స్టేట్మెంట్ అదే కదా. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఈ స్టేట్మెంట్ ని నేను ఇక్కడ టర్మ్స్ లోకి కన్వర్ట్ చేసుకున్నాను. ఓకేనా? ఇప్పుడు మనము ఈ స్టేట్మెంట్ లో ఉన్నటువంటి ఈ టర్మ్స్ లో ఉన్నటువంటి ఈ టర్మ్స్ ని ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. ద డిఫరెన్స్ బిట్వీన్ 2 నెంబర్స్ ఈజ్ 8. దట్ మీన్స్ ఇప్పుడు బిగ్గర్ నెంబర్ ఏమో x + 2 అని తెలిసిపోయింది, స్మాలర్ నెంబర్ ఏమో 3y అని తెలిసిపోయింది కదా. సో ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత అంట? 8 అంట. డిఫరెన్స్ అంటే ఏంటి? సబ్ట్రాక్షన్ కదా. సో ఇప్పుడు నేను బిగ్గర్ నెంబర్లో నుంచి స్మాలర్ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నా. సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేది ఎంతమ్మా? 8. ఓకేనా? ఇప్పుడు మనకి కావాల్సినటువంటి ఇక్కడ ఆన్సర్ చూడండి. x minus y equal to 8. రెండింటికి డిఫరెన్స్ x plus ఓకే చిల్డ్రన్, హియర్ x plus 2 equal to 3y. ఏంటి వాడు ఇచ్చినటువంటి నేను ఈ స్టేట్మెంట్ని టర్మ్స్లోకి కన్వర్ట్ చేసుకుంటున్నాను. ఓకేనా? ఇప్పుడు మనము ఫస్ట్ టర్మ్ చూడండి. ద డిఫరెన్స్ బిట్వీన్ 2 నెంబర్స్ ఈజ్ 8 అన్నాను కదా. సో డిఫరెన్స్ బిట్వీన్ 2 నెంబర్స్ అంటే ఫస్ట్ నెంబర్ ఏంటి? ఎక్స్, సెకండ్ నెంబర్ ఏంటి? వై కదా. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత అంట? 8 అంట. ఇప్పుడు మనం దీని నుంచి ఎక్స్ వాల్యూ అనుకుందాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ ఈ మైనస్ వైని ఆఫ్టర్ ట్రాన్స్పోజింగ్ మైనస్ వై బికమ్స్ ప్లస్ వాల్యూ, దెన్ 8 ప్లస్ వై. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ వచ్చింది కదా. ఈ ఎక్స్ వాల్యూని సబ్స్టిట్యూట్ దిస్ నెంబర్. మనం ఇక్కడ దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం, దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం, మీకు కన్ఫ్యూజన్ లేకుండా. ఓకేనా? హియర్ సబ్స్టిట్యూట్ ద ఎక్స్ వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1 రాసేసుకుందాం. ఇక్కడ సబ్స్టిట్యూట్ ఎక్స్ వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1. ఓకే, సబ్స్టిట్యూట్ చేయండి. x plus 2 equal to 3y. That means x value is 8 plus y. 8 plus y plus 2 equal to 3y. ఫస్ట్ మనము కాన్స్టెంట్స్ చూసుకుందాం అండ్ వేరియబుల్ని ఒక సైడ్ తీసుకొచ్చుకుందాం. దెన్ 8 plus 2 equal 3y minus y. Here plus value becomes minus value. Then 8 plus 2 10. 3y minus y 2y. Okay na? Then y equal 10 by 2. 2 ones are 2 5s are. Then y equal to how much? 5. Here y equal to 5. Then substitute the y value in equation 2. Okay na? Substitute y value in equation 2. ఈక్వేషన్ 2 లోకి మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. x ఈక్వల్స్ 8 ప్లస్ y ఎంతమ్మా? 5. 8 ప్లస్ 5. దెన్ x ఈజ్ ఈక్వల్ 5. 8 ప్లస్ 5 13. We find out the numbers are x equal to 13 and y equal to 5. Then bigger number is 13, smaller number is
5. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? 8 కదా. వాడు అన్నట్టుగా బిగ్గర్ నెంబర్ నుంచి స్మాలర్ నెంబర్ తీసేస్తే 8 వస్తుంది. అర్థమైందా? మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి. ద డిఫరెన్స్ బిట్వీన్ 2 నెంబర్స్ ఈజ్ 8 అన్నాడు కదా. దాన్ని మనము టర్మ్స్లోకి కన్వర్ట్ చేసుకుంటే x మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 8. ఓకేనా? సెకండ్ కంట్రీ, ఇఫ్ 2 ఈజ్ యాడెడ్ టు ద బిగ్గర్ నెంబర్ ద రిజల్ట్ విల్ బి 3 టైమ్స్ ఆఫ్ ది స్మాలర్ నెంబర్ అన్నాడు. అంటే 2 టైమ్స్ పెద్ద నెంబర్కి 2ని యాడ్ చేస్తే చిన్న నెంబర్కి 3 టైమ్స్ అవుతుంది అన్నాడు. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేసాము, ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి ఈ ప్లస్ మైనస్ వైని ఇటువైపు పంపిస్తే ప్లస్ వై వచ్చింది. ఇప్పుడు దీన్నేమో సెకండ్ స్టేట్మెంట్ ఏమో ఫస్ట్ ఈక్వేషన్ అనుకున్నాను, ఫస్ట్ స్టేట్మెంట్ ఏమో సెకండ్ ఈక్వేషన్ అనుకున్నాను. ఇప్పుడు ఏమైంది, ఈ ఎక్స్ వాల్యూని మనము దీంట్లోకి సబ్స్టిట్యూట్ చేసాం. సబ్స్టిట్యూట్ చేస్తే వి ఫైండ్ అవుట్ వై వాల్యూ. ఇప్పుడు వైని మనం మళ్ళీ ఎక్స్ వాల్యూకి సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సినటువంటి ఎక్స్ కూడా వచ్చేసింది. అర్థమైందా? ఓకే. మీకు ఒకవేళ అర్థం కాలేదు, స్పీడ్ అయింది అనుకుంటే వీడియోని పాజ్ చేసుకుంటూ చూసుకోండి. Okay, second one, third one is, what are those two numbers whose sum is 58 and difference is 28? ఏమంటున్నారంటే రెండు నెంబర్స్ ఉన్నాయి, ఆ 2 నెంబర్స్ని సమ్ చేస్తే 58 వస్తుంది, డిఫరెన్స్ చేస్తేనేమో 28 వస్తుంది. వాట్ ఈస్ దట్ నెంబర్స్ అంటున్నాడు. ఏంటి ఆ నెంబర్లు అని కనుక్కుందామా? ఓకే, వి ఫైండ్ అవుట్ ది నెంబర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ ద స్టేట్మెంట్స్. సమ్ ఆఫ్ 2 నెంబర్స్. సమ్ ఆఫ్ 2 నెంబర్స్. ఫస్ట్ 2 నెంబర్స్ ఏంటో అనుకోవాలి కదా. లెట్ ద బిగ్గర్ వాల్యూ ఈజ్, బిగ్గర్ నెంబర్ ఈజ్, బిగ్గర్ స్మాలర్ అనే ముందు ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ అనుకుందాం. లెట్ ద ఫస్ట్ నెంబర్ ఈజ్, first number is x, then the second number is y. Okay na? Let the first number is x, the second number is y. ఇప్పుడు మనకి ఫస్ట్ నెంబర్ వచ్చేసింది, సెకండ్ నెంబర్ వచ్చేసింది. ఏమన్నాడు, ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ రాసుకోండి. సమ్ ఆఫ్ 2 నెంబర్స్. Sum of 2 numbers equal to x plus y is equal to 58. X plus y equal to 58. 58 kada sum. Difference of this. Difference of 2 numbers equal to x minus y is equal to 28. Okay na? Sum emo x plus y వస్తుంది, difference ఏమో x minus y వస్తుంది. Then we taken equation 1 and equation 2. Add equation 1 and 2. Okay na? Then add equation 1 and 2. Add చేయండి. x plus y equal to 58, x minus y equal to 28. Add చేస్తే ఏమవుతుంది, here 58 plus 28, how much? 8 plus 8 16, 8 plus 8 16, 5 plus 2 7, 7 plus 1 8, 86. Here plus y and minus y both are cancelled. Here 2x, x plus x 2x. We find out only x value, then 86 by 2. Here cut them 4, 3. Then x equal to 43. Okay. Substitute the x value in equation 1. Substitute x value. Substitute x value in equation 1. Substitute చేయండి. X plus y equal to 58. What is the x value? 43 plus y equal to 58. But we find out only y. Then after transposing
minus value 58 minus 43, then y equal to 8 minus 3 5, 5 minus 4 1, then y equal to 5. Here first number is therefore first number x equal to how much? 43. Second number y equal to 15. ఓకే నా చిల్డ్రన్, ఫస్ట్ నెంబర్ వచ్చేసింది, సెకండ్ నెంబర్ వచ్చేసింది. ఈ రెండింటిని యాడ్ చేస్తే 58, సబ్ట్రాక్ట్ చేస్తే 28 రావాలి. చెక్ చేద్దామా? చెక్. యాడ్ చేద్దాం. 43 plus 15 how much? 3 plus 5 8, 4 plus 1 5. ఓకేనా? 43 minus 15, here 13 minus 5 8, 3 minus 1 2, 28. సబ్ట్రాక్షన్ చేస్తే 28 వచ్చింది, యాడ్ చేస్తే 58 వచ్చింది. అంటే మనం ఫైండ్ అవుట్ చేసినటువంటి x అండ్ y వాల్యూ రెండు బోత్ ఈక్వల్. కరెక్టేనమ్మా? ఓకే కదా? ఓకే చిల్డ్రన్, ఇప్పుడు మనకి ఇక్కడ ఈ ప్రాబ్లం అర్థమైంది కదా. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. ద సమ్ ఆఫ్ 2 కాన్సెక్యూటివ్ ఆడ్ నెంబర్స్. కాన్సెక్యూటివ్ నెంబర్స్ అంటే ఏంటి? పక్క పక్కన ఉండే నెంబర్స్. పక్క పక్కన ఉండే నెంబర్స్ని, దట్ మీన్స్ 1 2 3 4, 1 2 both are consecutive numbers, 2 3 consecutive, 3 4 consecutive. ఏమన్నాడు? కాన్సెక్యూటివ్ ఆడ్ నెంబర్స్ అన్నాడు. ఆడ్ నెంబర్స్ అంటే ఇక్కడ ఆడ్ నెంబర్స్ ఎప్పుడు ఉంటాయి? ఒక నెంబర్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక నెంబర్ని లీవ్ చేస్తే ఇంకొక నెంబర్, మళ్ళీ ఇంకొక నెంబర్ని లీవ్ చేస్తే థర్డ్ నెంబర్. అంటే ఒక దాని తర్వాత ఒకటి వచ్చింది కదా, ఒక దాన్ని వదిలేసిన తర్వాత నెక్స్ట్ ఆఫ్టర్ ది ఆడ్ నెంబర్ అవుతుంది. సో ఇప్పుడు మీరు కాన్సెక్యూటివ్ నెంబర్స్ 2 అన్నాడు కదా, అందులో ఫస్ట్ నెంబర్ ఏమో ఎక్స్ అనుకోండి, సెకండ్ నెంబర్ వచ్చేసి ఏమవుద్ది? x + 2 అవుద్ది. దట్ మీన్స్ ఇప్పుడు మనకి ఇది x అనుకో, x + 2 రావాలంటే x + 1 అన్నట్టు కదా, x + 2 అన్నట్టు. ఇప్పుడు ఈ రెండింటిని తీసుకోండి, xని x + 2 అని తీసుకోండి. ఓకేనా? తీసుకొని యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత 56 వస్తుందంట. ఆ రెండింటిని యాడ్ చేసి 56కి ఈక్వల్ చేయండి. ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. ఎక్స్ వాల్యూ వచ్చిన తర్వాత x + 2 రెండు కనుక్కోండి, మీకు కావాల్సినటువంటి రెండు నెంబర్స్ వస్తాయి. అదే హోంవర్క్. ఓకేనా చిల్డ్రన్? మీకు అర్థమైనాయి అమ్మ ఈ ప్రాబ్లమ్స్? ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ మీరు ఏం చేస్తారంటే మళ్ళీ క్లాస్ వర్క్లో ఎక్కించుకున్న తర్వాత హోంవర్క్లో అవే ప్రాబ్లమ్స్ ఎక్కించుకొని హోంవర్క్ లాగా చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. మీరు ఫోటో తీసేటప్పుడు మాత్రం క్లారిటీగా తీసి నాకు ఫోటో వాట్సాప్ చేయండి. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ క్లాస్ విల్ బి టుమారో. కంటిన్యూ.